గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎల్లుండి నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్లో కూడా అమల్లోకి రానున్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వమే కాదు, అటు కేంద్ర పార్టీ బీజేపీ పార్టీ కూడా కమిటీలు ఏర్పాటు చేసి తగ్గినటువంటి ధరలకు సంబంధించి కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించి అటు తెలంగాణకు సంబంధించి కన్వీనర్గా కూడా బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మనతో ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, జీఎస్టీకి సంబంధించి 2 స్లాబులు ఎత్తేసినప్పటికీ చాలా వాటికి ధరలు తగ్గినప్పుడు బీహార్ ఎన్నికల కోసము ఇన్ని రోజులు దోచుకున్నారు కదా, ఇటువంటి ఆరోపణలు అన్నీ వస్తున్నాయి సార్, ఏం చెప్తారు? ఎవరు దోసుకున్నారు? ఇన్ని రోజులు ఎవరు దోసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ దోసుకున్నది. ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉండే. వాళ్ళు జీఎస్టీ తెస్తందుకు చిదంబరం ఉండే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ 2004 నుంచి 6 వరకు ఎన్నో ప్రయత్నాలు 14 వరకు చేసిండ్రు. వాళ్ళతో సాధ్యం కాలేదు. మోడీ రాగానే 2 ఏళ్లలో జీఎస్టీ బిల్ పాస్ చేసిండు, అమలు చేసిండు. వాళ్ళకి చేతగాంది మేము చేస్తే వాళ్లకు ప్రాబ్లం. మేము జీఎస్టీ చేసినాం. జీఎస్టీ చేసిన చాలా ఎక్కువ పెట్టినాం. యాక్చువల్లీ వాళ్ళ ట్యాక్సెస్ కంటే తక్కువ. జీఎస్టీ లేకముందు ఎట్లుండే, ప్రతి రాష్ట్రానికి ఒక ట్యాక్స్ ఉండే, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ట్యాక్స్ ఉండే, ఇంకో ట్యాక్స్ ఉండే, 10 ట్యాక్సెస్ ఉండే. ఇవన్నీ యాడ్ అయితే జీఎస్టీ కంటే చాలా ఎక్కువ. కానీ కలెక్షన్లు తక్కువ, ఎందుకంటే లంచాలు ఎక్కువ. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జీఎస్టీ వల్ల వాళ్ళు ఉన్న కంటే ట్యాక్సెస్ తక్కువ ఉండే, అన్ని ట్యాక్స్. ఇప్పుడు ఓన్లీ సింగిల్ ట్యాక్స్ 15% ఎక్కువ అనిపిస్తుంది. లేకుంటే అక్కడ తెలంగాణ 10%, మళ్ళీ అక్కడ వంగనే 6%, మళ్ళీ ఇక్కడ రాగానే ఇది మీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టగానే 20-30% వరకు కూడా ఉండే. తక్కువైన కలెక్షన్ ఎక్కువైంది. అది వాళ్ళ బాధ. ట్యాక్సెస్ యాక్చువల్లీ జీఎస్టీతో తక్కువైనాయి, కానీ కలెక్షన్ ఎందుకు ఎక్కువైందంటే జీఎస్టీ విధానం అది డెస్టినేషన్ సోర్స్ ట్యాక్స్ పోయి డెస్టినేషన్ ట్యాక్స్ అయింది. అదే కాక కంప్లయన్స్ చైన్ అయింది. కంప్లయన్స్ చైన్ అంటే నేను దుకాణదారుని అనుకో, నేను బట్టలు ఇంతకుముందు అమ్ముకుంటే 18% ఉండొచ్చు. అయితే నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసినాక నేను హోల్సేలర్ కొట్టినప్పుడు అయినా 18%, అది నా దాంట్లో నుంచి మైనస్ అవుతుంది. ఆయన గార్మెంట్ ఫ్యాక్టరీ నుంచి అయితే ఏమైతే అంటే మధ్యలో ఒక్కటి కట్టకుంటే నాకు ఆయనకు కూడా నష్టమవుతుంది. అయితే ఎవడో పోలీసోడో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరో కాదు, మనమే సెల్ఫ్ కంప్లైంట్ చైన్స్ తయారైనాయి. లంచాలు తక్కువైనాయి. అయిపోయే వరకు కలెక్షన్స్ విపరీతంగా ఎక్కువైనాయి. అది ఎక్కువైంది కానీ ధరలు ఎక్కువ కాలేదు. ధరలు యాక్చువల్లీ తక్కువైనాయి. సరే, ఎక్కువనే ఏడ్చిండ్రు. ఇప్పుడు తక్కువైనాయని ఏడుస్తున్నారు. బీహార్ ఎలక్షన్స్ ఎట్లయినా మేము గెలుస్తున్నాము. ఆడ ఓట్ చోరీ అంటారు, ఇక్కడ జీఎస్టీ అంటారు. అయితే ఇవన్నీ కూడా వాళ్లకు ఈయన మోడీ గారు మణిపూర్ పోలేదని ఏడుపు, ఇప్పుడు పోతే ఏడుపు. ఇందిరాగాంధీ పోయిందా? ఎక్కడికి? 2 ఏళ్ళు నడిచింది. ఎక్కడ? మిజోరాంలో. మొత్తం దేశంతో కట్ ఆఫ్ అయింది. ఇందిరాగాంధీ పోయిందా? హోమ్ మినిస్టర్ పోయిందా? లేకపోతే ఒక్క యూనియన్ స్టేట్ మినిస్టర్ కూడా పోలేదు 2 ఏళ్ళు. ఎవరిని పంపించింది? విమానాలు పంపించి, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ పంపించి మన దేశం మీద మన విమానాలతో బాంబు వేసి 22,000 మందిని చంపింది. పోయిందా? ఆమె గోల్డెన్ టెంపుల్కి పోయిందా? ఆర్మీని పంపించింది. మోడీ గారు, అమిత్ షా గారు పోయినరు, యూనియన్ మంత్రులు పోయినరు ఎంతోమంది. తర్వాత ఈ పని ఎవరిది? ఇది హోమ్ మినిస్టర్ గారిది. హోమ్ మినిస్టర్ గారు పోయినరు. ఇప్పుడు మోడీ గారు కూడా పోయినరు. అయితే వాళ్ళకి ఏది చేసినా ఏడిపే. మణిపూర్ పోయినా ఏడుపు, పోకున్నా ఏడుపు. జీఎస్టీ ఎక్కువ జీఎస్టీ అమలు చేయకుంటే ఏడుపు, అమలు చేస్తే ఏడుపు. జీఎస్టీ ఎక్కువ ఉంటే ఏడుపు, జీఎస్టీ తక్కువ ఉంటే ఏడుపు. ఇవి వాళ్ళకు ఓన్లీ రాజకీయాలు. జీఎస్టీ అంటే నిజంగానే ప్రభుత్వాలు నడిచేది ట్యాక్సెస్ మీద. ఇంత పెద్ద మార్పు ఎట్లా తేగలుగుతారు? అది అసాధ్యం. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా కాలేదు ఇంత పెద్ద మార్పు. అంటే సగం కంటే ఎక్కువ చేసిండ్రు. అంటే 18% ఉంటే 5% ఎన్నో ఐటెంలా. సబ్బు, ఉప్పులు, తర్వాత ప్యాకేజ్డ్ ఉప్పు, ప్యాకేజ్డ్ పాలు నుంచి అన్నిటి మీద ట్రాక్టర్లు అన్నింటికి కూడా తక్కువ చేసిండ్రు. కానీ ఎందుకు ఇది విచిత్రం అంటే, సాధారణంగా యుద్ధం అయినాక ఏమవుతుంది? అందరు కూడా నష్టపోతారు. ఓడిపోయిన వాళ్ళు నష్టపోతారు, గెలిచిన వాళ్ళకి నష్టమవుతుంది. 2 దేశాల ఆర్థిక పరిస్థితి నాశనమైపోతుంది, గెలిచిన దేశం కూడా. మోడీ గారు మొన్న యుద్ధం చేసిండ్రు, ఆపరేషన్ సింధూర్ గెలిచిండ్రు. అంతకుముందు యుద్ధాలు అయినాయి. చైనా యుద్ధం అయింది. ఏం చేసినప్పుడు ఎమర్జెన్సీ పెట్టి చేసిండ్రు. బంగ్లాదేశ్ అయింది, ఎమర్జెన్సీ పెట్టి. అంటే ఆమె పొలిటికల్ ఎమర్జెన్సీ కాదు, వార్ ఎమర్జెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ చేసిండ్రు.
వార్ అయిపోయినా తీసేయాలి కదా, తీసేయారు. 7 ఏళ్ళు నడిపించిండ్రు, ఇది 5 ఏళ్ళు నడిపించిండ్రు. ఎందుకు? దానికి ప్రశ్నలు అడగొద్దు. ఎందుకంటే వార్ అయిపోయినాక, బంగ్లాదేశ్ వార్ అయినాక ఉదాహరణగా ధరలు బాగా విపరీతంగా పెరిగినాయి, ఆర్థికంగా మైనస్ అయింది, -2% అయింది ఆర్థికంగా. ఇక్కడనేమో ఆపరేషన్ అటు సింధూర్ అయితేనే ఉంది, ఇక్కడ మనము 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి పోయినాం. వార్ అయిపోయినాక, అక్కడ బంగ్లాదేశ్ వార్ అయిపోయినాక ధరలన్నీ పెరిగినాయి. అప్పుడు కెరసిన్ ఉండే, ఎల్పిజి గ్యాస్ లేదు, గ్యాస్ సిలిండర్లు కాదు, గ్యాస్ నూనె ఉండే, అది కరువు వచ్చింది, ధరలు ఎక్కువైనాయి, పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువైనాయి. ఇంట్రెస్ట్ రేటు 18 నుంచి 22% ఉండి పెరిగినాయి ఇంట్రెస్ట్ రేటు. తర్వాత ట్యాక్సెస్ పెరిగినాయి. ఇవన్నీ కూడా తగ్గినాయి. కానీ ట్యాక్సెస్ తగ్గుతాయని ఎవరు కూడా అనుకోలేదు. వారే కాదు, వార్ తర్వాత, యుద్ధం తర్వాత మీకు యాదికుంది, ఆ డొనాల్డ్ ట్రంపో డొనాల్డ్ డక్కో వాడు ప్రత్యేకంగా పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చి మా మీద 25%, దాన్ని మళ్ళీ 50% ట్యాక్స్ పెంచితే ఆర్థికంగా చచ్చిపోయిన పీరిగ తిరుగుందని డొనాల్డ్ ట్రంప్ అంటే, వీడు కూడా ఇక్కడ రాహుల్ గాంధీ కూడా ఆర్థికంగా చచ్చిపోయింది అని అన్నారు. అందరు కూడా అనుకుని ఇంట్రెస్ట్ తక్కువైనాయి, కరువులు లేవు, తర్వాత మన ధరలు కూడా పెరగలేదు, కానీ ట్యాక్సెస్ తక్కువ చేస్తారని ఎవరు అనుకోలేదు. ఇది అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు కూడా కాలేదు. ట్యాక్సెస్ కూడా అది కూడా ఇంతగా తక్కువ చేస్తాడంటే అది మోడీ గారితో సాధ్యం. ప్రభుత్వాలు నడిచేద్దే, రోడ్లు కట్టాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ ఎట్లా వస్తాయి? ఎందుకంటే మోడీ గారికి ప్రజల మీద నమ్మకం ఉన్నది. దీనివల్ల కంప్లయన్స్ 100% లేదు, ఇప్పుడు 80% వరకు ఉండొచ్చు. ఆ 20% కూడా కంప్లయన్స్ పెరుగుతుంది. ఇంకోటి జిఎస్టీ ఓన్లీ తగ్గించుడే కాదు, రేషనలైజేషన్ అంటారు. అంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ కూడా చేసిండ్రు, 1-2 ఐటమ్స్. అంటే ధనవంతులు వాడేది, లేకుంటే సిగరెట్లు, తర్వాత ఇంపోర్టెడ్ ఐటమ్స్. ఇది పెద్ద స్ట్రాటజీ. ఇది ఇమీడియట్లీ తర్వాత ఇప్పుడే లాభం అవుతుంది, లాంగ్ టర్మ్ 2047 వరకు వికసిత్ భారత్ కొరకు, మేడ్ ఇన్ ఇండియా కొరకు ఇది లాభపడుతుంది. అండ్ ఇది అందరి ప్రజల తరఫున మేము అందరికి అందజేస్తున్నాము. మేము మీడియా మిత్రులకు అందరం కోరుతున్నాం ఏంటంటే, ఇది 22 తారీఖు నాడు అమలైనాక ఈ అవగాహన రావాలి. ఈ లాభాలు అందరికి, సాధారణ ప్రజలకు కూడా అవగాహన వచ్చేటట్టు చేయాలని మీడియా మిత్రులను కోరుతున్నాం. మేడిగడ్డకు సంబంధించి ఒక్క మాటలో చెప్పండి. మేడిగడ్డ కడతాము, పరిగి, చెవెళ్ళ, వికారాబాద్కు సంబంధించి నీళ్లు తీసుకొస్తాం. అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 2 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు అందిస్తాం. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కూడా మహారాష్ట్ర వెళ్ళబోతున్నారని చెప్పి నిన్న సీఎం రివ్యూ చేసినట్టు తెలుస్తుంది. మీరు దాన్ని ఇంతకుముందు వ్యతిరేకించారు. చేయకుండా వచ్చు, నేను ఇప్పుడు కాదు, ప్రాణిత చెవెళ్ళ కూడా వ్యతిరేకించినాను. ఎవరన్నా 2 లక్షల రూపాయలకు నీళ్లు కరెంట్ బిల్ కట్టి నాకు నీళ్ళు తీసుకొస్తే నాకు 2 లక్షల రూపాయలు అడుగుతానా? ఆ నీళ్ళు అడుగుతా. ఆ నీళ్ళతో నేను ఎంత పంట పెడతా? 50,000 రూపాయలు లాభం వస్తుంది. దానివల్ల 50 రూపాయలు ప్రతి ఎకరానికి ఏమనండి. ఇది ఏంటంటే మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఆయనకు అర్థమే కాదు, అసలు తెలియదు, ఇంజనీర్ కాదు. ఇటువంటి శాపము దేశం మీద ఎవ్వరూ ఎక్కడ పెట్టొద్దు. ఇదే రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా పెట్టొద్దు. 9 స్టేజ్లు, 1 స్టేజ్ 2 స్టేజ్లు అంటే 9 స్టేజ్లు అంటే ఆ నీళ్లు తీసుకొస్తందుకు మా పరిగికి ఇది ఆల్రెడీ కాళేశ్వరం ఇన్ఫ్యాక్ట్ ఒక్క తీరుగా మంచిది ఏంటంటే అది 11 స్టేజ్ పోయి 9 స్టేజ్ అయింది. ఇప్పుడు అక్కడ తీసుకురావాలంటే మళ్ళీ 11 స్టేజ్ అంటే 2.5 లక్షలు అవుతుంది ఒక్క ఎకరానికి, ఒక్క వరి పంటకు. ఎవరైనా ఒక్క వరి పంటకు 2 ఎకరాలు కరెంట్ బిల్లా అంటే ఎవరికి లాభం? కాంట్రాక్టర్లకు, ఈ లంచాలకు, వీటికి లాభం. కానీ ఇటువంటి శాపము ఎవరు కూడా ఎక్కడ కూడా పెట్టరు. ఎన్నో దేశాలు ఉన్నాయి, అక్కడ కూడా నీళ్ళు అవసరం ఉంటుంది. అమెరికాలో ఎడార్లు లేవా, నదులు లేవా, గుట్టలు లేవా? అక్కడ చేస్తారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తే 1-2 లిఫ్ట్ చేస్తారు. 9, 10, 11 స్టేజ్ చేస్తే నీళ్లకు 1 ఎకరానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. వాళ్ళకి అది పట్టింపు లేదు. మా జేబులలో ఎంత పడుతుంది అది డబ్బుల కోసమేనా సరే ఏది ప్రాజెక్టు కొత్త ఏమో రామ్మోహన్ రెడ్డి గారు ఏదో లక్ష్మీదేవులపల్లి నింపుతా అంట. ఇది కేసీఆర్ ఐడియా. లక్ష్మీదేవులపల్లి అంటే మా రంగారెడ్డి జిల్లా ఎత్తైన, ఇది అన్నిట్లో ఎత్తైన రిజర్వాయర్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు జిఎస్టీతో కూడా ప్రజలందరికీ కూడా సులువైనటువంటి ఆ జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్లు, స్లాబులు సంబంధించి అవన్నీ కూడా అందుబాటులోకి రాను. అసలు ట్యాక్సులు తగ్గిస్తే కూడా ఏడిపే కాంగ్రెస్కు, ట్యాక్సులు పెంచితే ఏడిపే. అసలు మణిపూర్ మోడీ వెళ్తే ఏడుపు, వెళ్ళకుంటే ఏడిపే అనుకుంటా.
లక్ష్మీదేవిపల్లి వద్ద కేసీఆర్ బ్యారేజీ ఎత్తైన బ్యారేజ్ కట్టాలన్నారు. ఇది భారమే తప్ప రైతులకు ఎక్కడ కూడా సులువు కాదు. దాదాపుగా ఒక ఎకరం పంట పండిస్తే 2.5 లక్షల రూపాయలు కరెంట్ బిల్లు వస్తుంది. కాబట్టి ఈ తొమ్మిడిహట్టికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ నిర్మాణానికి తను వ్యతిరేకం అంటూ కూడా చివరి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.